కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలైనటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏ సంఘానికైనా సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసుకునే హక్కు, ప్రశ్నించే హక్కు అన్నింట్లోనూ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పోరాటం అనేటువంటిది కార్మిక లోకానికి సంబంధించినటువంటిది దేశవ్యాప్త సమ్మె. ఈ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి ముందు కదిలి వచ్చినటువంటి కార్మిక లోకానికి అండగా ఉంటామని చెప్పేసినటువంటి మాలాంటి కళాకారులు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరికీ కూడా మరొకసారి అరుణోదయ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళ కార్మికులు అనేక పోరాటాలు చేసి రక్త తర్పణం చేసి హక్కులు సాధించుకుంటే ఇవాళ హక్కులన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లును కనుక 4 లేబర్ కోడ్లు అమలైతే యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, మా కనీస వేతనాలు పెంచండి అనే హక్కు కోల్పోతారు. రాత్రి వేళలో మహిళలు పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాత్రి వేళలో మహిళలు పనిచేయొద్దనే అనేది నిబంధన ఉంది. ఆ పనిచేసిన క్రమంలో మహిళలకు సామాజిక భద్రత ఉండదు, మహిళపై వేధింపులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరొకటి విత్తన బిల్లు చట్టాన్ని కూడా రద్దు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొస్తే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఇవాళ రైతులు ఆ బిల్లులు కట్టలేక ఇవాళ వ్యవసాయ సాగు మొత్తం కూడా తగ్గిపోతుంది. మొత్తం కూడా రద్దు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో బాంచందరని కాల్మొక్తాన్ని బందూకులు బట్టి నవాబుని ఎట్లా తరిమి కొట్టారు అట్లాగే ఈ అనేక సంఘాల్లో సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా మోడీ యొక్క ప్రభుత్వాన్ని చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 29 చట్టాలను తీసేసి 4 దాంట్లో పరిగణించారో అది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి మోడీ దిగిపోవాలి. మోడీకి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ పనిచేసుకుంటూ మేము అందరం కూడా అన్ని సంఘాలు కూడా ఇవాళ ఈ క్రాస్ రోడ్లో ఇక్కడ ధర్నా నిర్వహించడం, అదేవిధంగా లేబర్ ఆఫీసర్ కూడా వినతి పత్రం సమర్పించడం చాలా ఇది దుర్మార్గమైన చర్య. ఏదైతే బీజేపీ పాలనలో ఒక్కొక్కటి కార్పొరేట్ శక్తులకు అందజేయాలని చెప్తే మొన్న కూడా చూస్తే మీరు అడవులలో కూడా ఆదివాసీలను కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా సామాన్య రైతు కూలీలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా మేము పనిచేయబోతున్నాం. ప్రతి ఒక్క కార్మికుడు కూడా తన కష్టానికి ఫలితంగా కూడా తన సంపదను ఇవ్వాలని మన డిమాండ్ చేస్తూ, లేకపోతే పోరాడితే పోయేది ఏమీ లేదు, బాధిత సంఖ్యలు తప్ప. కానీ పోరాడేది మాత్రం ఆగదు. ప్రతి ఒక్క కార్మికులకు ముందు కూడా నడుస్తామని తెలియజేస్తూ, కోట్లాది మంది ఉపాధి హామీ కార్మికులు, అదేవిధంగా అసంఘటిత కార్మికులు, ఈ జీవనోపాధిని నమ్ముకొని బతుకుతున్నటువంటి కార్మికులు కూడా ఈ లేబర్ కోడ్ల వల్ల, ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించి మీ అధికారాన్ని గద్దెదించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి బహుజన వామపక్ష కార్మిక సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తారు. కార్మిక వర్గం మొత్తం మళ్ళీ ఆదిమ సమాజంలో బానిస కార్మికులుగా పనిచేయాల్సినటువంటి ఒక పరిస్థితి మన కళ్ళ ముందు వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఉండే కార్మిక వర్గం ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది కొత్త కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీ విధానాలను కొనసాగించకుంటూ వాటిని వెనక్కు తీసుకునేంత వరకు ఖచ్చితంగా పోరాడుతుందని, ఇప్పుడు ఆరంభం మాత్రమే, రేపు భవిష్యత్తులో ఇవి అమలు చేయాలనేది మొన్న వాళ్ళు పార్లమెంటులో ప్రకటించడం జరిగింది. కానీ అవి అమలు జరిగితే ఇంకా ఎంతవరకైనా ఉద్యమాలు చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. ఇవాళ సంఘటిత వర్గం, అసంఘటిత వర్గం, ఆదివాసీలు, ఇవాళ పేద ప్రజలు అందరూ ఒకటై ఇలా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం, ఖబర్దార్ అని మేము తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరి ఉధృతంగా ఆందోళన చేసి ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకము ముందుకొస్తుందని హెచ్చరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.